తమిళనాడులో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది. గత 2-3 రోజులుగా అన్నామలైతో బీజేపీ పెద్దలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. అటు అన్నామలైను వదులుకోకూడదని ఆర్ఎస్ఎస్ సైతం భావించింది. ఆర్ఎస్ఎస్ దౌత్యం కూడా ఫలించలేదు. చివరికి అన్నామలై రాజీనామా, బీజేపీ ఆమోదం వెనువెంటనే జరిగిపోయాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బీజేపీపై అన్నామలై అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి రాజీనామా వార్తలతో 2 రోజులుగా ఢిల్లీలో మంతనాలు కూడా జరిగాయి. అయితే అవేవి ఫలించలేదు. నిన్న అన్నామలై బర్త్డే సందర్భంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చెన్నైలో జోరుగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కొత్త పార్టీ పెడతారని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం తన ఆలోచనలు పంచుకుంటానంటూ అన్నామలై ట్వీట్ చేశారు. తమిళనాడులో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది. గత 2-3 రోజులుగా అన్నామలైతో బీజేపీ పెద్దలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. అటు అన్నామలైను వదులుకోకూడదని ఆర్ఎస్ఎస్ సైతం భావించింది. ఆర్ఎస్ఎస్ దౌత్యం కూడా ఫలించలేదు. చివరికి అన్నామలై రాజీనామా, బీజేపీ ఆమోదం వెనువెంటనే జరిగిపోయాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బీజేపీపై అన్నామలై అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి రాజీనామా వార్తలతో 2 రోజులుగా ఢిల్లీలో మంతనాలు కూడా జరిగాయి. అయితే అవేవి ఫలించలేదు. నిన్న అన్నామలై బర్త్డే సందర్భంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చెన్నైలో జోరుగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కొత్త పార్టీ పెడతారని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం తన ఆలోచనలు పంచుకుంటానంటూ అన్నామలై ట్వీట్ చేశారు. అన్నామలై రాజీనామా, తమిళనాడులో తాజా రాజకీయాలపై పూర్తి వివరాలు అందిస్తారు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. అన్నామలై రాజీనామా వెనువెంటనే బీజేపీ ఆమోదం. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెడతారంటూ, అలాగే ఆయన ఆలోచన మధ్యాహ్నం మీడియాతో అడ్రస్ చేస్తానని చెప్పడం అంతా కొంత ఉత్కంఠగా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. నిజానికి 2 రోజుల కిందటే బీజేపీ అధిష్టానం పెద్దలను కలిశారు. అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను కూడా కలిశారు. సామరస్యపూర్వక వాతావరణంలోనే తాను బీజేపీతో విడిపోవాలని నిర్ణయించుకున్నానని, మారినటువంటి తమిళనాడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను నిర్ణయం తీసుకుంటున్నట్టుగా బీజేపీ పెద్దలందరినీ కూడా కలిసి చెప్పారు. అయితే కొంతసేపు వెయిట్ చేయండి, మేము ఏ నిర్ణయం చెప్తామని వారికి అన్నామలైకి చెప్పారు. సో వెయిటింగ్ పూర్తయిన తర్వాత ఈరోజు బీజేపీ అధిష్టానం కూడా ఆయన రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు స్వయంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అన్నామలై బీజేపీ సభ్యత్వానికి రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదిస్తున్నట్టుగా ప్రకటించారు. సో మొత్తానికి దీంతో ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. నేరుగా సొంతంగా ఒక పార్టీ స్థాపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు తమిళనాడులోని అనేక నగరాల్లో కూడా అన్నామలై, రజనీకాంత్ కలిసి వారిద్దరి కాంబినేషన్ లో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో జాతీయ వాదం అనేటువంటి కాన్సెప్ట్ తోనే వీరిద్దరూ కలిసి ఒక పార్టీని తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో మక్కల్ శక్తి అనే పేరుతో తొలుత ప్రజల్లోకి వెళ్ళి ఆ తర్వాత స్లోగా దాన్ని పొలిటికల్ పార్టీగా టర్న్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలన్నీ కూడా మొదలైనటువంటి పరిస్థితి. నిజానికి అన్నామలై 2020లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఆయన చాలా గట్టిగా పనిచేశారు. మొత్తం తమిళనాడు అంతా కూడా పాదయాత్ర చేసి గల్లీ గల్లీకి బీజేపీ జెండాను పరిచయం చేసినటువంటి అనుభవం ఉంది. అయితే తమిళనాడులో ఉన్నటువంటి ద్రావిడ సిద్ధాంతం, సో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పెద్దగా చొచ్చుకు వెళ్ళలేకపోతుంది. సో ఈ అంశాన్ని గమనించిన అన్నామలై తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం పెద్దలకు అన్ని విషయాలు వివరించిన తర్వాత బీజేపీతో సెపరేట్ కావాలని నిర్ణయించుకున్నారు. సో ఆ మేరకు ఈ రోజు అధికారికంగా ఆయన రాజీనామా సంబంధించినటువంటి విషయాన్ని బీజేపీ అధిష్టానమే ఖరారు చేసింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.